హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలిపిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము ఈ వీడియోలో మళ్ళీ మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనము చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో గంగా సంతలను ఎలా కలిశారు, అసలు గంగాదేవి ఎందుకు ఆ 7 పుత్రుల్ని గంగలో కలిపేసింది, దాని తర్వాత ఆ 8 మంది పుత్రుల యొక్క జన్మరహస్యం ఏంటి, 8వ వాడు ఎందుకు అలా మొత్తం జీవితం గడపాలి భూమి మీద అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఈ వీడియోలో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో దేవవ్రతుడు గంగానది తీరంలో ఉండి బాణాలతో ఆ గంగ మీద డ్యామ్ కట్టాలన్నట్టుగా చూస్తూ ఉంటాడు కదా. ఆ సీన్లో చూసాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే సంతనుడు అలా ఆ దేవవ్రతుడిని అలానే చూస్తూ అలా ఉండిపోతాడనమాట. అప్పుడు అక్కడికి గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. గంగాదేవిని చూడగానే ఆయన గుర్తు చేసుకునేస్తాడు, అంటే తను గంగాదేవి అని గుర్తుపట్టి గంగ వైపే అలానే చూస్తుంటాడు. అంటే తెలుసు కదా, గంగాదేవి కోసం చాలా తపన పడుతూ ఉండేవాడు కదా. అయినా కూడా ఆయన రాజ్యం బాగా చూసుకున్నాడు కాబట్టి అప్పుడు అలా ఒక 2 నిమిషాలు అలా ఫ్రీజ్ అయిపోయి ఉండేసరికి గంగాదేవి వచ్చి చెప్తుందనమాట, ఈ బాలుడు మీ పుత్రుడే, మీకు కలిగిన ఆ 8వ సంతానం, మీకు నాకు కలిగిన ఆ 8వ సంతానమే ఈ పుత్రుడు. వానికి అభ్యాసం అంతా కూడాను వశిష్ఠుల వారి దగ్గర జరిగింది, అంటే మొత్తము స్కూలింగ్ అంతా కూడా వశిష్ఠ మహర్షి దగ్గర జరిగింది అని చెప్తుందనమాట. అలాగే ఏం చెప్తుందంటే, ఇక నీ రాజ్యానికి నీకు కూడాను వీడే వారసుడు, వీనికన్నా కూడాను ఎవరు పరాక్రమవంతులు కానీ ఎవరు లేరు, శస్త్రవిద్యల్లో భార్గవరాముడికే సాటి, అంత పరాక్రమవంతుడు గొప్పవాడు వీడు అన్నట్టుగా చెప్తుందనమాట. అలా చెప్పేసి దేవవ్రతుడిని శంతనుడికి అప్పగిచ్చేసి గంగాదేవి అదృశ్యమైపోతుంది. సరే, ఇలా అదృశ్యమైపోగానే శంతనుడు ఏం చేస్తాడంటే, సరే అని చెప్పేసి తన పుత్రుడు అని చెప్పేసి సంతోషించి ఆ దేవవ్రతుడిని హస్తినాపురానికి తీసుకొస్తాడనమాట. హస్తినాపురానికి తీసుకొచ్చిన తర్వాత యువరాజు పట్టాభిషేకం చేసి దేవవ్రతుడిని యువరాజు చేస్తాడనమాట హస్తినాపురానికి. అంటే హస్తినాపురం అంటే కౌరవ రాజ్యానికి యువరాజుగా దేవవ్రతుడిని నియమిస్తాడు. అలా నియమించిన తర్వాత కొన్ని మాసాల పాటు కూడాను దేవవ్రతుడు తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడాను బాగా కరెక్ట్గా చూసుకొని రాజ్యాన్ని సూపర్గా పరిపాలిస్తూ అలా బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా జరిగిన తర్వాత కొన్ని మాసాలకి శంతనుడికి యమునా తటంలో వేటకు వెళ్ళాలి అన్నట్టుగా ఒక కుతూహలం కలుగుతుంది. సరే అని చెప్పేసి ఈ విషయంగాను దేవవ్రతుడికి చెప్పేసి ఆయన యమునా తీరంలో వేట కోసం వెళ్తాడనమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఒక అందమైన మహిళను చూస్తాడనమాట. ఏంటంటే ఆమె చాలా సౌందర్యవతి. అలాగే ఆమె యొక్క చరిస్మా కానీ లస్టర్ కానీ ఒక గాడెస్ని, అంటే ఒక దేవతని కలిగినట్టుగా ఉంటుందన్నమాట. తనను చూసి వెంటనే ఆశ్చర్యపోతాడు శంతనుడు. ఏంటి ఇంత అందగత్త, ఇంత సౌందర్యవతి భూమి మీద ఉందా అన్నట్టుగా అవుతాడనమాట. దాని తర్వాత ఆయన నెమ్మదిగా సత్యవతి దగ్గరికి వెళ్ళి, ఎవరి పుత్రికవు నీవు, ఎవరి దానవు నీవు, అసలు ఏంటి నీ పూర్వపదాలు ఏంటి, ఎందుకు నీ ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇలా నావని నడుపుతూ ఇలా జీవనం సాగిస్తున్నావు అన్నట్టుగా క్వశ్చన్స్ చేస్తే సత్యవతి అక్కడ ఆ మహిళ చెప్తుందన్నమాట, ఆన్సర్ చేస్తుందంటే ఏమని, నా పేరు సత్యవతి, నేను దాసరాజైన ప్రతీపనందుని యొక్క తనయను అని చెప్తుందన్నమాట సత్యవతి. సరే అని చెప్పేసి సత్యవతిని వివాహం చేసుకోమన్నట్టుగా అడుగుతాడు శంతనుడు. అలా అడగగానే సత్యవతి, నేను సొంతంగా నేనేమి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు, మా యొక్క తండ్రి చెప్తే నేను వివాహం చేసుకుంటాను అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతుంది అన్నమాట సత్యవతి. సరే అని చెప్పేసి వెంటనే శంతనుడు దాసరాజ్యానికి వెళ్తాడనమాట. దాసరాజ్యానికి వెళ్తున్నాడు అని తెలుసుకొని దాసరాజు రాజ్యం బయటకు వచ్చి ఎంతో గౌరవంగా శంతనుడిని తీసుకెళ్ళి ఆయన యొక్క రాజ్య భవనంలో సకల మర్యాదలు చేసి వెళ్తాడనమాట. సరే, ఇదంతా అయిన తర్వాత శంతనుడు డైరెక్ట్గా చెప్పేస్తాడు దాసరాజుకి, ఏమని, నేను మీ యొక్క కూతురునైనా సత్యవతిని కోరుతున్నాను, మా ఇద్దరికి వివాహం చేయండి అన్నట్టుగా అడిగితే దాసరాజు సంతోషిస్తాడనమాట. ఓకే, శంతనుడు అంటే చక్రవర్తి కదా, దాసరాజు ఈయన ఒక రాజు, అంటే చక్రవర్తి కింద
ఉంటారనమాట. అంటే మనకి తెలిసిందే కదా, పూర్వకాలంలో మినిస్టర్స్ ఉండేవాళ్ళు, మినిస్టర్స్ మీద కింగ్స్ ఉండేవాళ్ళు. కింగ్స్ని కంక్వర్ చేస్తే వాళ్ళు ఎంపరర్స్ అయ్యేవాళ్ళు. అదే ఎంపరర్ అంటే చక్రవర్తి అనమాట. అలా ఆయన చక్రవర్తి కదా, చక్రవర్తికి తన కూతుర్ని ఇవ్వడానికి ఆయన సంతోషమే. కానీ ఇంకొకటి కూడా చెప్తాడనమాట. ఏంటి అంటే, అయ్యా నేను నా కూతుర్ని చాలా గారాబంగా పెంచుకున్నాను, కాబట్టి ఒక చిన్న కండిషన్ ఉంది, మీరు నా కూతుర్ని వివాహం చేసుకోవాలంటే అని చెప్తాడనమాట. అప్పుడు శంతనుడు ఏమంటాడంటే, సరే ఏ కండిషన్ ఉన్నా పర్లేదు, మీరు నాకు చెప్పండి ఆ కండిషన్ ఓకే, ఆ నియమం కానీ ఓకే అనిపిస్తే నేను వెంటనే ఒప్పుకుంటాను అన్నట్టుగా శంతనుడు సమాధానం ఇస్తాడు. సరే అని చెప్పేసి దానికి దాసరాజు ఏం చెప్తాడంటే, మీరు కనుక మా కూతుర్ని వివాహం చేసుకుంటే మీ ఇద్దరికి పుట్టిన పుత్రుడే నెక్స్ట్ చక్రవర్తి అవ్వాలి, హస్తినాపురానికి నెక్స్ట్ రాజు ఆ పుత్రుడు కావాలే కానీ ఎవరు కాదు, మీకు ఆల్రెడీ ఒక పుత్రుడు ఉన్నాడు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేను అన్నట్టుగా చెప్తాడు. చెప్పిన వెంటనే శంతనుడు, అవును కదా, నాకు నా అగ్రజుడు ఉన్నాడు కదా, వాణిని కాదని ఇలా మీ యొక్క కూతురి యొక్క పుత్రునికి నేను ఇవ్వలేను రాజ్యాన్ని అని చెప్పేసి బాధతో అక్కడ అలా చెప్పేసి బాధతో తిరిగి హస్తినాపురానికి తిరిగి వచ్చేస్తాడనమాట. హస్తినాపురికి తిరిగి రాగానే ఏంటి, ఆయన బాధలో ఉన్నాడు. అలానే బాధలో అలా రాజ్యంలో పరిపాలన జరుగుతూ ఉంటుంది, కానీ ఆయన రోజు రోజుకి చంద్రుడు ఎలాగైతే కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటాడో అలా క్షీణించిపోతూ ఉంటాడనమాట. అలా క్షీణించిపోతూ ఉండేసరికి ఉంటారు కదా అందరూ మినిస్టర్స్ కానీ మంత్రులు, వాళ్ళందరూ కూడాను పెద్దలు కానీ అందరూ వచ్చి అడుగుతారనమాట. ఏంటి, ఎందుకు, అసలు మన రాజ్యానికి అసలు ఎవరు సాటి లేరు, ఎవరి వల్ల మన రాజ్యానికి ముప్పు లేదు కదా, ఎందుకు నీవు ఇలా నీ యొక్క ఇది రోజు రోజుకి క్షీణించిపోతుంది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తారు. అప్పుడు శంతనుడు అసలు జరిగిన విషయం అంతా కూడాను వాళ్ళకి వివరిస్తారనమాట. సరే ఇలా వివరణ అయిన తర్వాత ఆ విషయం పక్కన పెట్టేసి నెక్స్ట్ రోజు కార్యాలు జరుగుతాయన్నమాట. ఆ విషయాన్ని వచ్చేసి దేవవ్రతుడు ఈ మంత్రుల ద్వారా తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని వాని తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి వచ్చి, ఏంటి, ఎందుకు ఇలా ఉన్నారు తండ్రి, మీ యొక్క తేజస్సు ఇలా ఎందుకు తగ్గిపోతూ ఉంది, మీ యొక్క కోరిక ఏంటి, మీ మీ అంతరార్థం ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ చేస్తాడు దేవవ్రతుడు. పుత్రునికి జరిగిన విషయం చెప్పలేక ఆయన చెప్పకుండాను అలానే మౌనంగా ఉండిపోతాడు అనమాట. అప్పుడు ఆయన దేవవ్రతుడు చెప్తారనమాట, నేను విషయం గురించి తెలుసుకున్నాను, మీకు వివాహం చేసుకోవాలనే కదా ఉంది, ఇప్పుడే నేను వెళ్ళి దాసమహారాజుతో మాట్లాడి మీ వివాహం జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పేసి తండ్రి దగ్గర సెలవు తీసుకొని మంత్రులకు వాళ్ళకి వాళ్ళ యొక్క నెక్స్ట్ కార్యాలన్నీ చెప్పేసి ఆయన దాసరాజ్యం వైపు వెళ్తాడనమాట దేవవ్రతుడు. సరే దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వచ్చేసరికి దేవవ్రతుడిని కూడా ఎంతైనా చక్రవర్తి కుమారుడు కదా, మంచిగా ఎంతో మర్యాదగా రిసీవ్ చేసుకొని ఆయనకి అతిథి మర్యాదలు చేస్తారనమాట. ఇలా అతిథి మర్యాదలు చేసిన తర్వాత దేవవ్రతుడు స్ట్రైట్ అవే దాసరాజుని అడుగుతాడనమాట. అయ్యా, మా తండ్రి గారికి మీ యొక్క కూతుర్ని ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాను, అసలు ఏమైంది, ఎందుకు మీరు ఈ వివాహం వద్దంటున్నారు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే అప్పుడు దాసరాజు జరిగిన విషయం చెప్పి, శంతనునికి అగ్రజ కుమారుడు అసలు కుమారుడిగా దేవవ్రతుడు ఉన్నాడు కదా, దానివల్ల సత్యవతీదేవి ఒకవేళ శంతనుడిని వివాహం చేసుకోవాలంటే ఆ సపత్ని పుత్రదోషం అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్తాడనమాట. దీనివల్లను నేను ఈ వివాహానికి ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా ఆన్సర్ చేసేసరికి దేవవ్రతుడు ఒక నిమిషం ఆలోచించి ఆ సభ మధ్యలో ఉండగా ఆయన చెప్తాడనమాట. ఏంటి, ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఏంటి అంటే, మా తండ్రి తర్వాత సత్యవతీదేవితో కలిగిన పుత్రులకే కౌరవ రాజ్యం అనేది చెందుతుంది, వాళ్ళే రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారు, ఇదే నా ప్రతిజ్ఞ, నేను ఎప్పటికీ ఆ సింహాసనం కోసం నేను అనేది ఆలోచించను అన్నట్టుగా ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఆ చేసిన ప్రతిజ్ఞకి అంటే తండ్రి కోసం అంతా చేసేసరికి వాళ్ళందరూ ఉన్న సభామతులందరూ కూడాను ఎంతో సంతోషిస్తారు. అలాగే ఏమవుతుందంటే, ఇంత సంతోషించినా కూడా దాసరాజుకి ఒక సైడ్ ఇంకొక డౌట్ అనమాట. ఏంటి అంటే, డైరెక్ట్గా డౌట్ అడిగేస్తాడు దేవవ్రతుడిని. ఏమని అంటే, నీవు సరే నాయన,
కానీ నీ పుత్రులు కానీ నీ వంశం కానీ ఈ యొక్క రాజసింహాసనం కోసం పోటీ పడరని ఎలా చెప్తున్నావు? వాళ్ళు నీ యొక్క ప్రతిజ్ఞని ఎందుకు పాటిస్తాడనుకుంటున్నావు అన్నట్టుగా క్వశ్చన్ చేసేసరికి దేవవ్రతుడు ఆలోచించకుండా చెప్తాడనమాట. నేను ఆ జన్మాంతం బ్రహ్మచర్యం తీసుకుంటున్నాను, బ్రహ్మచర్యాన్ని నేను వదలను, నేను ఎప్పటికీను పుత్రుని కనను, నాకు పుత్రులు లేకపోయినా పరలోకంలో మంచిగానే నాకు జరుగుతుంది, నాకు ఆల్రెడీ ఆ వరం ఉంది కాబట్టి నేను అనేవాడిని బ్రహ్మచర్యంతో నా యొక్క జీవితాన్ని గడుపుతున్నాను అని సెకండ్ ప్రతిజ్ఞ తీసుకుంటాడు అనమాట. ఈ ప్రతిజ్ఞ తీసుకోగానే ఉంటల్లా వాళ్ళందరూ షాక్, అసలు కోర్ట్ అంతా షాక్ అవుతుంది. అలాగే దేవతలు వాళ్ళు ఈ యొక్క ప్రతిజ్ఞను చూసి సురబిళ్ళ పుష్పవృష్టిని కురిపిస్తారనమాట. అంటే ఏంటి, వాళ్ళు ఈ యొక్క జరిగిన సంఘటనని వాళ్ళ అప్రిసియేషన్ చూపిస్తారనమాట. దీని తర్వాత దాసరాజు సరే అని చెప్పేసి సత్యవతి దేవిని దేవవ్రతునితో పంపిస్తాడనమాట. దేవవ్రతుడు స్వర్ణసింహాసనం పైకి సత్యవతిని తీసుకెళ్ళి ఆహ్వానించి స్వర్ణసింహాసనం పైన ఆయన పక్కన గుర్రం పైన ఆయన అలా వీళ్ళందరూ కూడాను హస్తినాపురానికి ప్రయాణం స్టార్ట్ అవుతారనమాట. అలా వీళ్ళు హస్తినాపురానికి చేరుకున్నాక వెంటనే మంత్రులకు చెప్పి వెంటనే ఆయన శంతనుడి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్తారనమాట. అసలు నేను ఇన్నిసార్లు దేవవ్రతుడు అంటున్నాను కదా, ఇప్పుడు ఇంతకుముందు ఆయన చేసిన ఆ 2 ప్రతిజ్ఞల వల్ల ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చిందనమాట. ఏంటి, ఆయన యొక్క ప్రతిజ్ఞలు అంత పవర్ఫుల్ కాబట్టి ఆయనకు ఒక పేరు అనమాట, నామధేయం, సర్వనామం అనేది ఆయనకు వచ్చేసింది, భీష్ముడు అని. అప్పటి నుంచి ఆయన భీష్ముడిగా ప్రఖ్యాతి పొందినాడనమాట. సరే, ఇది పక్కన పెడితే ఆయన శంతనుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే శంతనుడు సంతోషించి భీష్ముడికి వరం ఇస్తాడనమాట. ఏంటి అంటే స్వచ్ఛంద మరణం అనమాట. ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే ఆయనకి మరణం వస్తుంది, అంతవరకు ఆ మృత్యుదేవత కూడా దగ్గరికి రాదు అన్నట్టుగా ఆయన వరం ఇస్తాడనమాట భీష్ముడికి. సరే, దీని తర్వాత వారిద్దరికి సత్యవతి దేవికి శంతనునికిను వివాహం జరుగుతుంది. మంత్రులు అందరూ కూడాను వివాహానికి సన్నద్ధం చేసి వివాహం చేస్తారు. అలా కొన్ని మాసాలు గడుస్తుంది. వాళ్ళిద్దరికి సత్యవతికి శంతనునికి 2 పుత్రులు పుడతారనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే చిత్రాంగద, విచిత్ర వీర్య. వీళ్ళిద్దరు పుత్రులు అనమాట. వారి యొక్క చిన్న వయసులోనే శంతనుడు కాలం చేస్తాడనమాట. అలా ఆయన తర్వాత వెంటనే చిత్రాంగదకి భీష్ముల వారు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తారనమాట. చిత్రాంగదుడు చాలా పరాక్రమవంతుడు, చాలా ధైర్యశాలి, చాలా గొప్పవాడు అనమాట. ఆయన ఏంటి అంటే ఆయన పవర్కిను చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ భయపడుతూ ఉంటాయి అనమాట. ఆ యొక్క దీంతో ఏమవుతుందంటే ఆయనకి యారగన్స్ పెరిగిపోయి ఆయన చాలా అరగంటగా ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఏది పడితే అది చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆయన చేసే పనులు అలా ఉంటాయన్నమాట. ఇలా ఉండేసరికి ఈ యొక్క పనులన్నీ యారగంట్ వర్క్స్ అన్నీ కూడాను చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది కదా. అలాగా ఒక గంధర్వుడు, సేమ్ పేరుతో ఉన్న గంధర్వుడు అనమాట. ఏంటి, ఆయన పేరు కూడా చిత్రాంగదనే. ఇది చూసి ఏంటి వీడికి ఇంత అహమా, ఇంత వీడికి ఉన్న కొద్ది గొప్ప శక్తితో ఇంత ఇదిగా చేస్తున్నాడు, ఎవరు వీడు అన్నట్టుగా ఈయనకు కోపం వచ్చి వెంటనే చిత్రాంగదునికి యుద్ధానికి ఆహ్వానిస్తాడు అనమాట. చిత్రాంగదుడిని, ఏంటి నువ్వు గనక ధైర్యశాలివే, లేకపోతే నీ యొక్క ఉన్న పేరంతా కూడా కరెక్టే అయితే నువ్వు నాతో యుద్ధం చేయన్నట్టుగా ప్రొవోక్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు అనమాట చిత్రాంగదుడిని. ఈయన కూడా ఆ యొక్క మాటలకి ప్రేరేరిపోయి ఆయన చెలరేగిపోయి వెళ్ళి యుద్ధానికి వెళ్తాడనమాట. ఈ యుద్ధం అనేది కురుక్షేత్రంలోని హిరణ్వతి నదీ తీరంలో జరుగుతుందన్నమాట. 3 మాసాలు జరిగిందనమాట. కానీ ఏంటి అంటే ఈ యొక్క గంధర్వునికి ఉన్న విద్యలన్నీ యూజ్ చేస్తాడు. శస్త్ర విద్యలు కానీ అస్త్ర విద్యలు అన్నీ యూజ్ చేసినా కూడా వీళ్ళిద్దరికీ సరిసమానంగానే ఉన్నట్టుగానే ఉంటారనమాట. కానీ ఈ గంధర్వుడికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇల్యూషన్ ఆర్ట్స్. ఈయన ఇల్యూషన్ ఆర్ట్స్లో చాలా ప్రావీణ్యుడు అనమాట. ఆ యొక్క దీంతో గెలుస్తాడనమాట. ఆ యొక్క చిన్న పాయింట్ వల్ల చిత్రాంగదుడు మరణిస్తాడు గంధర్వుని చేతిలో. అలా మరణించగానే భీష్ముడు దానికి
కొంచెం బాధపడి వెంటనే విచిత్ర వీర్యునికి రాజపట్టాభిషేకం చేస్తాడనమాట. కానీ విచిత్ర వీర్యుడు అప్పటికి ఇంకా చిన్న బాలుడే కాబట్టి ఆయన బదులు భీష్ముల వారు రాజ్య పరిపాలన సాగిస్తూ ఉంటారనమాట. ఇలా కొంతకాలానికి విచిత్ర వీరుడు పెద్దవాడైన తర్వాత పెళ్లి వయసుకు వస్తాడు. పెళ్లి వయసుకు వచ్చాడు అన్నట్టుగా అనుకొని భీష్ముల వారు వెంటనే కాశీరాజ్యం వైపు ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు అంటే ఆ యొక్క సమయంలోనే కాశీరాజుకున్న ముగ్గురు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక వాళ్ళ ముగ్గురికి స్వయంవరం జరుగుతూ ఉంటుంది. ఆ ముగ్గురిని కూడా తీసుకొచ్చి విచిత్ర వీరుని కట్టబెట్టాలని చెప్పేసి ఆయన కాశీరాజ్యం వైపు వెళ్తాడనమాట. అలా వెళ్ళి అక్కడ వాళ్ళ ముగ్గురిని కూడాను ఆయన రథంలోకి తీసుకొని గట్టిగా అరుస్తూ చెప్తాడనమాట, నేను ఈ ముగ్గురిని నా యొక్క తమ్ముడైన విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా దానికి అపోజ్ చేయాలనుకుంటే నాతో యుద్ధం చేసి గెలిచి వీళ్ళని విడిపించుకోండి అన్నట్టుగా గట్టిగా గర్జిస్తాడు. సరే, దాని తర్వాత మొత్తం అందరికీ అక్కడ ఉన్న ఆ స్వయంవరానికి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడాను యుద్ధం స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరికీ ఓన్లీ భీష్మాచార్యుల వారు సమాధానం అనమాట. అందరూ ఒకేసారి అస్త్రాలు శస్త్రాలు ఎంతో కుంభవృష్టిగా వేసినా కూడా భీష్ముల వారు ఎంతో సునాయాసంగా వాటిని పక్కకు తోసేస్తారనమాట. సరే, ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళందరూ ఇంకా ఏం చేసినా కూడాను మనం భీష్ముడిని ఓడించలేము అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. యుద్ధం మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు. కానీ అందరిలోనూ సాల్వ మహారాజు ఉంటాడు కదా, ఆయన మాత్రము అలా వాళ్ళందరిలాగా వెళ్ళిపోకుండా భీష్ముడిని తిడుతూ, నువ్వు ఏంటి ఆడవాళ్ళ మీద చూపించేది, నువ్వు అలా తీసుకెళ్ళిపోవడానికి నువ్వెవరు, నీతో నేను యుద్ధం చేస్తాను, నువ్వు నాతో యుద్ధం చేయగలవా అన్నట్టుగా మాటలు కొన్ని విసిరి ఆయనతో యుద్ధం స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరికీ కూడా ఒక యుద్ధం చాలా భీకరంగా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఈ యుద్ధంలో ఏమవుతుందంటే టైం జరిగే కొద్దీ సాల్వ మహారాజు తన యొక్క పవర్ని తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆ యొక్క డామినెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఆ యొక్క యుద్ధంలో. స్లోగా భయపడుతూ ఆయన కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అలా పారిపోతాడు సాల్వ మహారాజు యుద్ధం నుంచి. సరే, దీని తర్వాత భీష్ముల వారు సరే ఇంకెవరైనా ఉన్నారో నన్ను అపోజ్ చేసేవాళ్ళు అన్నట్టు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఉండేవాళ్ళు. సాల్వ మహారాజు ఏమో పారిపోయినాడు, ఉండేవాళ్ళు తల దించుకునేస్తారు. సరే అని చెప్పేసి ఈ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకొస్తాడనమాట. ఇలా హస్తినాపురానికి తీసుకొచ్చి వీళ్ళ యొక్క వివాహానికి సన్నద్ధం చేస్తూ ఉండగా అంబాదేవి వచ్చేసి సత్యవతి దేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను ఆల్రెడీ వేరొకరిని పరిణయం ఆడాలని నిర్ణయించుకున్నాను, ఆయనే సాల్వ మహారాజు, మేమిద్దరం ఆల్రెడీ ప్రేమించుకుంటూ ఉన్నాము, మా యొక్క తండ్రి గారు కూడా దీనికి ఒప్పుకున్నారు, ఈ యొక్క స్వయంవరంలో నేను నా యొక్క వరమాలను ఆయన మెడలో వేసి వివాహం చేసుకోవాలనుకున్నాను, కానీ ఇలా జరిగిపోయింది అన్నట్టుగా చెప్పేసరికి అప్పుడు వీళ్ళందరూ భీష్ముడు, సత్యవతి అందరూ కూడాను మంత్రులతో సన్నద్ధమయ్యి మొత్తం దాని గురించి చర్చించి సరే అని చెప్పేసి అంబాదేవిని ఎంతో ఎలాగ తీసుకొచ్చినా కూడా ఎంతో గౌరవంగా కాశీ రాజ్యానికి పంపిస్తారనమాట. సరే, అది అక్కడికి జరిగిపోయింది. దీని తర్వాత అంబిక, అంబాలికలను ఇద్దరినీను విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేస్తారనమాట. ఇలా వివాహం అయిన తర్వాత విచిత్ర వీరుడు వీళ్ళిద్దరి యొక్క అందాన్ని చూసి మైమరిచిపోయి ఒక 7 సంవత్సరాలు అలా రాజ్య పరిపాలన పక్కన పడేసి ఆయన అలా వారి యొక్క పనిలో వాళ్ళు ఉండిపోతారనమాట. ఆ అంబిక, అంబాలికలతో ఆయన విచిత్ర వీరుడు కాపురం చేస్తూనే ఉంటాడనమాట. ఇలా చేస్తూ ఉండేసరికి 7 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆయనకి 7 సంవత్సరాలకి రాగయక్ష్మ రుగ్మత అనే ఒక రోగం వస్తుందన్నమాట. ఆ రోగాన్ని తగ్గించడానికి మంత్రులు అందరూ ఎంతో ట్రై చేస్తారు, కానీ ఏమవుతుంది, రోగం తగ్గదు, ఆయన చనిపోతాడనమాట. అలా చనిపోయిన వెంటనే, ఆయన మరణించిన వెంటనే సత్యవతి దేవి కొంచెం ఆలోచించి భీష్ముడికి చెప్తుందనమాట, ఈ యొక్క నా పుత్రుని వల్ల కొడుకులు కానీ కూతురు కానీ ఎవరు లేరు, అంబిక అంబాలికలకి అసలు పుత్ర ప్రాప్తమే లేదు, నువ్వే వారిద్దరిని వివాహం చేసుకొని ఈ యొక్క కౌరవ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా సత్యవతి చెప్తే అప్పుడు భీష్ముల వారు డైరెక్ట్గా చెప్తారనమాట, అమ్మ, అలా నేను చేయలేను, నేను ఆల్రెడీ నా ప్రతిజ్ఞను మీ యొక్క తండ్రి గారి యొక్క సభలో నేను ఇచ్చానన్నమాట, నేను ఎప్పటికీ వివాహం చేసుకోను అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక్కడితో ఈ స్టోరీ అనేది పూర్తవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ లాస్ట్ ఆఫ్ ద వీడియో. మనం మన మహాభారతం జర్నీని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేద్దాము.
ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ my video. Thank you. Please subscribe to my channel Telepic. See you in the next video.